కర్నూలు జిల్లాలో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. 2025 మెగా డిఎస్సీ ప్రక్రియ పారదర్శకంగా ప్రతిభ ఆధారంగా జరిగిందని స్పష్టం చేస్తూ ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు, రాజకీయ చర్చకు దారితీసింది. తమ కష్టం, ప్రతిభ కించపరిచేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తారని ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అభివృద్ధి పదంలో పయనిస్తుంటే వైసీపీ ఓర్వలేక దిగజారుడు ప్రచారం చేస్తోందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తెలిపారు. రాజకీయాలు పారదర్శకంగా ఉండాలే కానీ ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా ఉండకూడదంటున్న కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరితో మా కరెస్పాండెంట్ మస్తాన్ ఫేస్ టు ఫేస్. కొండారెడ్డి బుర్జు సాక్షిగా 2025 డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ ప్రతిపక్ష పార్టీ చెప్తున్న నేపథ్యంలో ఆత్మగౌరవం సంబంధించి ఆత్మగౌరవ సభ లెక్క ఒక ర్యాలీని అయితే కనుక నిర్వహించడం జరిగింది. ఏదైతే కొండారెడ్డి బ్రిడ్జి నుంచి జెడ్పీ కార్యాలయం వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఏదైతే డిఎస్సిలో ఉత్తీర్ణులయ్యారో ఉపాధ్యాయులు అయితే కనుక భారీ ఎత్తున చేరుకున్న పరిస్థితి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ వైఎస్ఆర్సీపీ ఎప్పటి నుంచో గత 6 నెలల నుంచి చెప్తున్న పరిస్థితి ఏదైతే డిఎస్సి అవకతవకలు జరిగాయంటూ, ఏదైతే కనుక ర్యాంకులను బట్టి కాకుండా ఏదైతే డబ్బులతో అమ్ముకున్నారంటూ కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి, దీన్ని ఏ విధంగా చూస్తారు? గత గవర్నమెంట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి ఒక్క డిఎస్సిని కానీ ఏ పోస్టింగ్ని నిర్వహించకుండా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా డిఎస్సిని నిర్వహిస్తే ఇలాంటి వ్యవస్థలలో ఎలా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పరిపాలించి ఈ రాష్ట్రాన్ని సర్వం దోచేశాడు. కానీ ఈరోజు ఎంతో కష్టపడి డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు ఎంతరన్నా కష్టపడి డిఎస్సిలో పోస్టులు కొట్టుకుని టీచర్ జాబులు చేస్తూ ఉంటే వాళ్ళని ఇంతరన్నా చిన్న చూపుగా చూస్తూ కోర్టులో పిటిషన్ వేయడం అక్రమాలు జరిగాయని చెప్పి ఎంత దౌర్భాగ్యం అంటే ఆయన జాబులు ఇవ్వలేడు, ఆయన నోటిఫికేషన్లు చేయలేడు. కానీ మా నారా చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే ఇమ్మీడియట్గా డిఎస్సిని అమలుపరిచి టీచర్ పోస్టులు కూడా ఇప్పుడు వాళ్ళు జాబులు కూడా చేస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చి అవకతవకలు జరిగినావని చెప్పడం ఎంతవరకు సమంజసమని మీ మీడియా ముందు నేను అడుగుతున్నాను. సార్, ఈ రోజు అయితే కనుక ఒక 3 జిల్లాల నుంచి అయితే కనుక భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు అయితే కనుక వచ్చిన పరిస్థితి ఉంది. 2025 డిఎస్సిలో ఉత్తీర్ణులైన ఉపాధ్యాయులు అయితే వచ్చిన పరిస్థితి, భారీ ఎత్తున అయితే ర్యాలీ చేస్తున్నది. దీన్ని ఏ విధంగా చూస్తారు? 3 జిల్లాల్లో ఉన్నటువంటి డిఎస్సి టీచర్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు అందరూ వచ్చి ఇక్కడ ఉపాధ్యాయులు కొండారెడ్డి బుర్జు నుంచి మా జెడ్పీ హాల్ వరకు వచ్చి పాదయాత్ర ద్వారా అక్కడ ఉన్నటువంటి మహాత్మా గాంధీకి లేఖ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి చేయలేడు, సంక్షేమం చేయకుండా ఎవరైనా అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిని నేను చేశానని చెప్పేసి డాంబరికాలు మోగించుకోవడం తప్ప ఎక్కడ ఆయన మాత్రం ఎక్కడ కూడా ఒక ఇటుక పిల్ల పెట్టింది లేదు. మొన్న భోగాపురం ఎయిర్పోర్ట్ని పూర్తి చేస్తే నేనే పూర్తి చేసినానని చెప్తాడు. కాబట్టి ఇలాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మనం ఒకసారి ఛాన్స్ ఇచ్చారు. ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కొన్ని ఏళ్ల తరబడి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం జరిగింది. అంటే ఒక 20 ఏళ్ళ వరకు కూడా కోలుకోలేని పరిస్థితి తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది మన రాష్ట్రానికి మన భారతదేశంలో అగ్రస్థానంలో పెట్టాలని నరేంద్ర మోడీ గారితో సమన్వయం చేసుకొని సంక్షేమాన్ని, అభివృద్ధిని తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మా యొక్క కూటమి ప్రభుత్వం. అలాగే పవన్ కళ్యాణ్ అయితేనేమి, నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి. కాబట్టి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడమే తప్ప అభివృద్ధి మంత్రం తప్ప మాకు ఎటువంటి రాగద్వేషాలు కానీ ఎటువంటి గొడవలు కానీ ఇప్పుడు చూసుకోండి మీరు ఎక్కడైనా కానీ క్రైమ్ రేట్ అప్పటికి ఇప్పటికి ఎంత ఉందో తేడా గమనించండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఒక నియంత పరిపాలకుడు. ఆయన మళ్ళీ తీసుకొస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది, పిల్లల భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. కాబట్టి మావిగన్ అని అంటాడు. మావిగన్ అంటే ఆయనకి ఏదో పిచ్చి పట్టినట్టుగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎక్కడ కూడా ఆయన ఒక స్టాండ్ మీద తీసుకోడు. గతంలో 3 రాజధానులు అంటాడు, మళ్ళీ లేదంటే విశాఖపట్నం రాజధాని అంటాడు. ఎక్కడైనా ఒక స్టాండ్గా అంటే ఒక స్థిరంగా నిర్ణయం తీసుకునే వ్యక్తి సీఎం ఉంటే ఈ రాష్ట్రానికి చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి ఎవరైనా కానీ ఆయన నమ్మకుంటేనే బాగుంటుంది ఈ రాష్ట్రం. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ రాష్ట్రం బాగుంటుంది తెలియజేసుకుంటున్నాను. అలాంటి వాటికి మా నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఆయన ప్రోత్సహించాడు. ప్రతి ఒక్కరు ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తీసుకెళ్ళి సబ్ జైలు పంపించడమే తప్ప ఎక్కడ కూడా రాజీ పడే ప్రసక్తే లేదు. లా అండ్ ఆర్డర్ని కాపాడడంలో నారా చంద్రబాబు నాయుడు గారిని మించిన వ్యక్తి ఎవరు లేరు. కాబట్టి
ఆ రోజు ఆలూరులో ఒక దళిత మహిళ ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఫర్నిచర్ని ప్రతి ఒక్కరిని పగలగొట్టి దాదాపు కొన్ని వందల మంది రౌడీ మూకలతో తీసుకెళ్ళి వాళ్ళని అంతరాన అవమానపరచడం చాలా విడ్డూరంగా ఉంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదంటే రాచరికంలో అనే ఒక భావన కలుగుతుంది. ఇంకా లేని వాటిని కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం. కాబట్టి ఆ స్టాండ్ తోటే అభివృద్ధి మంత్రమే మా యొక్క ధ్యేయం. ఇది చెప్తున్న పరిస్థితి. ఏదైతే డిఎస్సికి సంబంధించి ఉత్తీర్ణులయ్యారో వారైతే కనుక భారీ ఎత్తున కర్నూలుకు చేరుకొని వారి నిరసన కూడా తెలియజేశారు. గత ప్రభుత్వం ఊకే అక్రమాలకు పాల్పడుతుంది తప్ప అభివృద్ధి అనేది వారికి తెలియదని కూడా చెప్తున్న పరిస్థితి. ఏదైతే కనుక అభివృద్ధి సంక్షేమం ఒక కూటమితోనే సాధ్యమని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ రాజుతో మస్తాన్, కర్నూలు నుంచి.